వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మనం ఒక అద్భుతమైన విషయాన్ని ఆలోచించబోతున్నాం. అదేంటి అంటే నత్త జీవితంలో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు. ఈ నత్తలో ఉన్న లక్షణాలు అనేవి మనలో కనుక లేకపోతే మనం పరలోకాన్ని సాధించడం అనేది అసాధ్యం. బాగా వినండి, కష్టం కాదు, అసాధ్యం అనమాట. అయితే ఆ లక్షణాలు ఏంటి, అసలు నత్త జీవితంలో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అన్న విషయాన్ని మనం ఆలోచిద్దాం. అయితే మీరు కనుక ఒకవేళ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే ఈ విషయాలు ఇంకా ఎక్కువ మందికి తెలుస్తాయి కాబట్టి. అయితే సాధారణంగా నత్త అంటే మనకి ఏం తెలుసు, నత్త అనేవి చలికాలంలో వర్షాకాలంలో మనకి ఎక్కువ కనపడుతూ ఉంటాయి. నత్తలు అనేవి చాలా స్లోగా నడుస్తాయి. నత్త మీద ఒక షెల్ ఉంటుంది, తెలుగులో అయితే నత్త పెంకు లేదంటే నత్త గుల్ల అని కూడా అంటారు. ఇక నత్త కింద ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, అంటే ఒక జిగురు లాంటి పదార్థం. దాన్ని ఒకప్పుడు వైద్యాలలో వాడేవారు. నత్త కూర బాగా టేస్టీగా ఉంటుందనే విషయం తెలుసు. అయితే ఇవన్నిటిని మనం పక్కన పెడితే ఈరోజు మనం నత్త గురించి ఏం ఆలోచించబోతున్నాం అంటే నత్తలో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైన లక్షణాలు. ఆ లక్షణాలు ఎంత గొప్పవంటే మనం క్రైస్తవ జీవితంలో అంతం వరకు సహించడానికైనా లేదంటే పరలోకాన్ని పొందుకోవడానికైనా అవి మనకు చాలా అవసరం అనమాట. అలానే మనం భూమి మీద దేంట్లో అయినా విజయం సాధించాలంటే అవి ప్రధానమైన లక్షణాలు. సరే, ఆ లక్షణాలు ఏంటి అన్న విషయాన్ని మనం ఆలోచిద్దాం. ముందు ఆ లక్షణాలు ఏంటి అన్న విషయం చెప్తాను, అలానే ఆ లక్షణాలు మనం నత్త జీవితంలో నుంచి ఎలా నేర్చుకోవచ్చు అన్న విషయాన్ని కూడా చెప్తాను. ముందు ఆ లక్షణాలు ఏంటి అంటే ఈరోజు మనం ఒక 3 లక్షణాల గురించి మనం ఆలోచించబోతున్నాం. ఆ 3 ఏంటంటే ఓపిక, పట్టుదల, స్థిరత్వం. ఓపిక, పట్టుదల, స్థిరత్వం. ఇంగ్లీష్లో ఏమంటారు? పేషెన్స్, డిటర్మినేషన్, కన్సిస్టెన్సీ. పేషెన్స్, డిటర్మినేషన్, కన్సిస్టెన్సీ. ఈ 3 లక్షణాలు కనుక మనలో ఉంటే అవి మనకి విజయాన్ని ఇస్తాయి, అలానే పరలోకాన్ని ఇస్తాయి. నిజంగా మనకు వీటి వల్ల పరలోకం వస్తుందా అంటే అవును. క్రైస్తవ జీవితం అంటేనే శ్రమలు, కష్టాలు, బాధలు ఉంటాయి. కాబట్టి మనకు ఖచ్చితంగా ఓపిక అనేది చాలా ముఖ్యం అన్నమాట. అలానే పట్టుదల. బైబిల్ని మనం పట్టుకుంటే సరిపోదు, దాన్ని పట్టుదలతో పట్టుకోవాలి. అందుకే దేవుడు ఏమంటాడంటే నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడేవాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. మనకు గనక పట్టుదల ఉంటే దేవుని రాజ్యానికి మనం పాత్రులు అవ్వగలుగుతాం. ఎందుకంటే పట్టుదల ఉన్నవాడు వెనక తట్టు తిరిగి చూడ్డనమాట. అలానే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి సినిమాలు చూడకూడదు, సినిమా పాటలు వినకూడదు, బైబిల్ బాగా చదవాలి, రోజు బైబిల్ చదవాలి, ఒక సంవత్సరం లోపల బైబిల్ కంప్లీట్ చేయాలి. చిన్న ఎగ్జాంపుల్, ఒక రోజుకి 3 అధ్యాయాలు కనుక మనం బైబిల్ని చదవగలిగితే ఒక సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ చేస్తాం అన్న విషయం మనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తాం, మొదటి రోజు 5 అధ్యాయాలు చదివేస్తాం, రెండో రోజు మర్చిపోతాం, మూడో రోజు చదవం. అలా కన్సిస్టెన్సీ అనేది మనం మిస్ అయిపోతే పరలోకాన్ని కూడా మనం పొందుకోలేము అనమాట. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది కూడా మనకు కావాలి, స్థిరత్వం అనేది కూడా మనకి కావాలి. ఈ 3 లక్షణాలు ఉంటే మనం పరలోకాన్ని పొందుకోగలం, అంతం వరకు సహించగలం అనమాట. అలానే ఈ నత్త జీవితంలో నుంచి మనం ఇంకో విషయాన్ని నేర్చుకోవచ్చు. అదేంటి అంటే నత్తకి షెల్ ఉంటుంది కదా, ఎప్పుడైనా నత్తకి ప్రమాదం వచ్చింది అనుకోండి, నత్త అనేది ఆ షెల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇక్కడ నత్త వేరు షెల్ వేరు అని చెప్పట్లేదు, అది దాని శరీరంలో ఒక భాగం అనమాట. దేవుడు బైబిల్లో ఏమంటాడంటే నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో అంటాడు. ఎందుకు? నీ జీవితం అనేది నీ హృదయాన్ని బట్టే అనుసరించి నడుచుకుంటుంది. మనం ప్రమాదాలు కొని తెచ్చుకోవాలన్నా లేదంటే మనం రక్షింపబడాలన్నా మన హృదయమే. ఎగ్జాంపుల్కి నోవాహు గారి సందర్భం మనం కనుక చూసుకున్నాం అనుకోండి, నోవాహు గారు దేవుడిని ప్రేమించారు, దేవుడిపై విశ్వాసం ఉంచారు, దేవుని ఆజ్ఞలను గైకొన్నారు. అంటే ఏం చేశారు? తన హృదయాన్ని దేవునికి అప్పగించారు. కాబట్టి ఆయన ఒక పెద్ద జలప్రలయం వచ్చినప్పుడు రక్షింపబడ్డారు. ఒక వరల్డ్లో ఆయన రక్షింపబడ్డారు. మిగిలిన ప్రజలందరూ ఎందుకు అంత ఘోరంగా నశించారంటే వారు తమ సొంత ఆలోచనల నిర్ణయాలు తీసుకొని చెడు వైపు తిరిగారు. కాబట్టి దేవునికి వాళ్ళు చోటు ఇవ్వలేదు. కాబట్టి వారి హృదయం వారిని నాశనానికి, అంటే వారికి ఒక ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. కాబట్టి మీరు మిమ్మల్ని రక్షించే దాని చుట్టూ ఉన్నారా లేదంటే మిమ్మల్ని ప్రమాదంలో పడవేసే దాని చుట్టూ ఉన్నారా అన్న విషయాన్ని గ్రహించుకోండి. చనిపోయిన తర్వాత పెద్ద ప్రమాదం ఉంది, అదే నరకం. దాని నుంచి మీరు రక్షింపబడాలంటే దేవుని మాట వినాలి, దేవునిపై విశ్వాసం ఉంచాలి, దేవుని ప్రేమించాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. లేదనుకోండి మీ హృదయానికి ఆప్షన్ ఉందన్నమాట. మీరు నరకంలో పడవేయబడాలన్నా అది మీ చేతుల్లోనే ఉంది, పరలోకానికి వెళ్ళాలన్నా అది కూడా మీ చేతుల్లోనే ఉంది. ఇక మూడో విషయం, చివరిగా నత్తలు అనేవి లక్ష్యాన్ని పెట్టుకొని నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ లక్ష్యాన్ని పెట్టుకుంటుందో అప్పుడు దానికి ఏం కావాలి? ఓపిక కావాలి, ఎందుకంటే అది స్లోగా నడుస్తుంది కాబట్టి. అలానే పట్టుదల కావాలి, లక్ష్యాన్ని చేరుకోవాలి కాబట్టి. అలానే ఏం కావాలి? కన్సిస్టెన్సీ కావాలన్నమాట. అంటే స్థిరంగా అది అక్కడికి వెళ్ళగలగాలన్నమాట. ఈ లక్ష్యాన్ని పెట్టుకొని అవి వెళ్తూ ఉంటాయి కదా. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మీరే ఒక నత్తని చూశారు, ఆ నత్తని రోడ్ దాటుతుంది, దాన్ని వెళ్ళి టచ్ చేశారు అనుకోండి, ఏం చేస్తుంది? తగ్గుతుంది. అంటే మీ మీద తిరిగి ఫైట్ చేయదనమాట. ఏం చేస్తుంది? అది దాని షెల్లోకి వెళ్ళిపోతుంది. బైబిల్లో యేసుక్రీస్తు గారు కూడా ఏం చేస్తారంటే ఆయనని చంపాలనుకున్న ప్రజల మధ్యలో నుంచి కొన్నిసార్లు ఆయన తప్పించుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఎందుకంటే అప్పుడు ఆయన అక్కడ ఫైట్ చేసి
వాళ్ళ దగ్గర హీరో అనిపించుకోవడం కన్నా ఆయనకు ఒక లక్ష్యం ఉంది. యేసుక్రీస్తు గారు దేవుడితో ఒక సాక్ష్యం చెప్పాలనుకున్నారు. ఆ సాక్ష్యం ఏంటి ఒకసారి చూద్దామా? ఇది యేసుక్రీస్తు గారు తండ్రితో చెప్పిన మాట. చేయుటకు నీవు నా చేతికిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసుక్రీస్తు గారు ఇలా సంపూర్ణంగా నెరవేర్చాను అని చెప్పాలంటే ఆయన ఏం చేయాలి? ఆ లక్ష్యం వైపు ఆయన వెళ్ళాలి గానీ, మధ్యలో వచ్చిన ప్రమాదాల్లో ఆయన హీరో అనిపించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. అలానే నత్త కూడా ఏం చేస్తుంది? కొన్నిసార్లు తగ్గుతుంది. జస్ట్ ఒక 5 సెకండ్సో, 10 సెకండ్స్‌లోనో తిరిగి మళ్ళీ అది బయటకొచ్చి ఆ లక్ష్యం వైపు నడుస్తుందనమాట. కాబట్టి తగ్గితే తప్పు లేదనమాట. కొన్నిసార్లు మనం తగ్గాలనమాట. ఇలా మన నత్త జీవితంలో నుంచి ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. మరి ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయా? లేదంటే ఏమైనా తగ్గాయా అని మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అన్ని లక్షణాలు పొందుకునేంత వరకు మీ ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.